విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. అలాగే ఈరోజు ఏ రాశి వారికి బాగుండబోతుంది, ఈరోజు ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తుంటే బాగుంటుంది అది కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ముందుగా చూసుకున్నట్లయితే పంచాంగం శ్రావణ మాసం శుక్లపక్షం ఈరోజు అష్టమి తిథి ఉదయం 9:31 వరకు ఉండబోతుంది. దాని తర్వాత నవమి తిథి ప్రారంభం కాబోతుంది. విశాఖ నక్షత్రం ఈరోజు ఉదయం 10:44 వరకు ఉండబోతుంది. దాని తర్వాత అనురాధ నక్షత్రం మొదలవబోతుంది. ఈరోజు దుర్గాష్టమి ఉండబోతుంది. కాబట్టి ఎవరైతే దుర్గాష్టమి రోజున వ్రతం చేసుకుంటారో, ఉపవాసం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రోజు ఉపవాసం చేయాలి. అలాగే శుభముహూర్తం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుంచి 12:47 వరకు అభిజిత్ ముహూర్తం ఉండబోతుంది. ఈ అభిజిత్ ముహూర్తం లోపల ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే తప్పకుండా మొదలు పెట్టవచ్చు, చాలా మంచి ముహూర్తం. అలాగే రాహుకాల సమయం కనుక చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు రాహుకాల సమయం అయితే ఉండబోతుంది. ఏదైతే కొత్త పని మొదలు పెట్టాలనుకున్నట్లయితే ఈ రాహుకాల సమయం లోపల అస్సలు మొదలు పెట్టకూడదు. అలాగే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు రాశి ఫల లోపల కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాము. చంద్రుడు ఈ రోజు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి లోపల ఉండబోతున్నాడు. ఇక్కడ వృశ్చిక రాశి ముందు నుంచే దేవుగురు బృహస్పతి, కుజుడు, శని అలాగే రాహుతో పాటు సంబంధం కలయిక ఉండడం వల్ల ప్రత్యేకంగా ఈ రోజు ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల కాస్త అంటే ఒక రకంగా ఏంటంటే భిన్నత్వాలు చాలా ఎక్కువగా మార్పు ఈ రోజు కనబడుతుంటది. అది ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు, కాస్త ఈ రోజు భిన్నత్వం అయితే ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల ఈ రోజు కనబడుతుంది. ఎందుకంటే చంద్రుడు నీచ రాశిలో ఉన్నాడు, దాంతో పాటు ఎన్నో గ్రహాలతో పాటు సంబంధాలు ఉండడం వల్ల కాస్త ఉద్వేగానికి లోనయ్యే అవకాశం ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల అయితే కనబడబోతుంది. ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది చూసుకుందాం. మేషరాశి, సింహరాశి అలాగే ధనుసు రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ప్రత్యేకంగా కొన్ని విషయాల్లో అతి జాగ్రత్తగా ఉంటేనే బాగుండగలుగుతారు. వాణి పట్ల అదుపు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. తొందరపాటు ఎలాంటి విషయాల్లో అస్సలు చేయకండి. మీ రహస్యాల గురించి పక్క వాళ్ళతో పాటు అస్సలు చర్చ చేయకండి. కాస్త ఈరోజు ట్రావెలింగ్ జరిగే అవకాశం ఉండబోతుంది. కోపం పైన నియంత్రణ పెట్టుకోండి. తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం రాత్రి సమయకాలం లోపల చాలా ఎక్కువ కనబడబోతుంది. ఇంత పూర్వం మీరు ఏదైనా పని సగంలో చేసి వదిలేసినట్లయితే ఆ పనిని ముందుగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు సింహరాశి వారు ఒక విషయం తెలుసుకోండి. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎలా ఉన్నా కూడా ప్రత్యేకంగా ఈరోజు మీ మనసులో ఉన్న మాట మీ చుట్టాలతో పాటు కావచ్చు, మీ ఇంట్లో వారు ఎవరైనా కావచ్చు, వాళ్ళతో పాటు మాట్లాడడానికి ప్రయత్నించండి. మనసులో భయం కలిగే అవకాశం ఈరోజు ఎక్కువ కనబడుతుంది. కాస్త కంగారైతే ఈరోజు ఎక్కువగా ఉండబోతుంది. గతంలో ఏవైతే కొన్ని తప్పులు జరిగాయో ఆ తప్పులు ఈరోజు సరిదిద్దుకోవడానికి మీరు ప్రయత్నించండి. తొందరపాటులో ఎవరికి ఇలాంటి రకమైన అపశబ్దాలు అసలు ఈరోజు మాట్లాడకండి. ధనుసు రాశి వారు కూడా ఈ రోజు కాస్త ఖర్చుల పట్ల నియంత్రణ పెట్టుకోండి. అలాగే గతంలో ఏవైతే మీ సగంలో పని ఆగిపోయి ఉన్నాయో అవి మధ్యాహ్నం తర్వాత పూర్తి చేయడానికి మీరు ప్రయత్నించండి. అని బద్ధకాన్ని వదిలేసి పని పట్ల ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నించండి. ఈ రోజు బాగుండి తీరుద్ది. మనసు ఈ రోజు కాస్త సక్రమంగా ఉండే అవకాశం అయితే ఈ రోజు ఈ 3 రాశుల వరకు అయితే అస్సలు కనిపించట్లేదు. మనసు పట్ల నియంత్రణ పెట్టుకోండి. కాస్త ఈ రోజు శత్రువులు పెరిగే అవకాశం ఉండబోతుంది. హాస్పిటల్ లోపల ఖర్చులు అయ్యే అవకాశం కూడా ఈ రోజు ఉండబోతుంది. మేషరాశి, సింహరాశి అలాగే ధనుసు రాశి వారు ఈ రోజు సిద్ధ కుంజికా స్తోత్రాన్ని 9 సార్లు చదువుకోవడానికి మీరు ప్రయత్నించండి. వృషభ రాశి, కన్యా రాశి అలాగే మకర రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశుల వారికి బాగానే చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఈ రాశుల వారికి ఏంటంటే ఈ రోజు కాస్త మీరు ఏదైతే పని అనుకుంటున్నారో పూర్తి చేయడానికి ఆ పని ఈ రోజు పూర్తి అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపించట్లేదు.
కానీ మీ ప్రయత్నం ఏదైతే ఉందో, మీ తాపత్రయం ఏదైతే ఉందో అది సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది. లాస్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఏవైతే పని లోపల చాలా వేగంగా మీరు ముందుకెళ్తున్నారో, ఏవైతే మీరు కాస్త మార్పులు చేయాలని అనుకుంటారో అవి ఈరోజు మార్పులు మీరు తప్పకుండా చేయగలుగుతారు. ఏదైనా పని పట్ల ఏదైనా శుభకార్యం కోసం ఏదైనా మీరు ముందు నుంచి అలా ప్రయత్నించినట్లయితే దాని గురించి ఈరోజు ఎవరితో ఎక్కువ డిస్కస్ అస్సలు చేయకండి. అలాగే గతంలో ఎవరికైతే మీరు హామీ ఇచ్చారో, మాట ఇచ్చారో అది ఎలాంటిదైనా కావచ్చు. ఆ మాట ఈరోజు పూర్తి చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. విద్యార్థులకి ఈరోజు కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అదే రకంగా వ్యాపారస్తులకి ఈరోజు కొన్ని అవకాశాలైతే ఈరోజు మీ వ్యాపారం లోపల కనబడబోతున్నాయి. కాస్త వ్యాపారం లోపల మనసు పెట్టడానికి ప్రయత్నించండి. మీ మీ చేయి కింద ఎవరైతే పని చేస్తుంటారో వాళ్ళతో పాటు బాగుండడానికి మీరు ప్రయత్నించండి. ఈరోజు వృషభ రాశి, కన్యా రాశి అలాగే మకర రాశి వారికి బాగానే ఉండబోతుంది. కాస్త చిన్న విషయాల లోపల తప్పులు జరిగే అవకాశం అయితే ఉండబోతుంది. అది కనుక వదిలేసినట్లయితే మిగతాన్ని చోట్ల మీకోసం బాగానే ఉండబోతుంది. ప్రత్యేకంగా ఈరోజు వృషభ రాశి వారికి ఏంటంటే వ్యక్తిగత జీవితం కన్నా పక్క వాళ్ళ జీవితం పట్ల కాస్త ఈరోజు ఆసక్తి ఎక్కువగా అయితే ఉండబోతుంది. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వారు ఈ రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని 5 సార్లు చదువుకోవడానికి ప్రయత్నించండి, బాగుంటారు. మిథున రాశి, తులారాశి అలాగే కుంభరాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశుల వారికి పర్వాలేదు, బాగానే అని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఈ రోజు కుంభరాశి వారికి కాస్త కార్యక్షేత్రం లోపల కాస్త బిజీ హడావిడి అయితే ఎక్కువగా కనబడబోతుంది. ఏదైనా పని కనుక ఉన్నట్లయితే సగంలో ఆగిపోయినట్లయితే దాని పట్ల ఫోకస్ చేసి పెట్టుకోండి. ఆ పని పూర్తి చేయడానికి మీరు ప్రయత్నించండి. అదే రకంగా ట్రావెలింగ్ జరిగే అవకాశం ఉండబోతుంది. గతంలో చిన్న విషయాలు చిన్న తప్పులు జరిగే అవకాశం ఈ రోజు ఉండబోతుంది. గతంలో ఏవైతే చిన్న తప్పులు జరిగాయో దానికి సంబంధించిన ఈ రోజు కాస్త రిజల్ట్స్ అయితే ఈ రోజు కొన్ని విషయాల లోపల అయితే ఉండబోతున్నాయి. మిథున రాశి వారికి మరీ ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ అలాగే డబ్బు విషయాల లోపల మరీ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. అప్పు ఎవరికి ఇవ్వకండి. అలాగే అప్పు ఈరోజు ఎవరి దగ్గర అస్సలు తీసుకోకండి. బ్యాంక్ నుంచి లోన్ కోసం ఏదైనా మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే బ్యాంక్ నుంచి లోన్ కోసం సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది ఈ రోజు మిథున రాశి వారికి. తులారాశి వారికి కనుక చూసుకుంటే కుటుంబ పరంగా చిన్న ఇబ్బందులు అయితే ఉండబోతున్నాయి. మీకు నచ్చినట్టు పరిస్థితి కుటుంబంలో అయితే ఈ రోజు ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. కాస్త వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి. ప్రత్యేకంగా ఏంటంటే మీ మనసులో ఉన్న మాటల గురించి కుటుంబం పట్ల ఎలాంటి రకమైన అపసభ్యమైన భాషలు అస్సలు ఈరోజు మాట్లాడకండి. లేకపోయినట్లయితే ప్రాబ్లం తెచ్చుకునే అవకాశం అయితే ఉండబోతుంది ఈ తులారాశి వారికి. అలాగే కుంభరాశి వారు చెప్పాను కదా, కాస్త కార్యక్షేత్రంలో బిజీగా ఉండబోతుంది, కాస్త హడావిడి ఉండబోతుంది. మనసు పట్ల నియంత్రణ లేకపోవడం వల్ల ఏదో ఒక హడావిడి, ఏదో ఒక రకమైన భయం అయితే ఈరోజు మిమ్మల్ని వెంటాడబోతుంది. ప్రత్యేకంగా ఈరోజు స్పిరిచువల్ లోపల కనుక మీరు ఎక్కువగా ఉన్నట్లయితే అంత దీని ప్రభావం నెగటివ్ ఇంపాక్ట్ ఈ రోజు పడే అవకాశం అయితే కనిపించట్లేదు. కానీ మరీ ముఖ్యంగా ఏంటంటే జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించండి. మిథున రాశి, తులారాశి అలాగే కుంభరాశి వారు ఈ రోజు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని 11 సార్లు చదువుకోవడానికి మీరు ప్రయత్నించండి. కర్కాటక రాశి, వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారు కనుక చూసుకున్నైతే ఈ రోజు ఈ రాశుల వారు ప్రత్యేకంగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. డబ్బు విషయాల పట్ల మరీ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈరోజు డబ్బు విషయాల లోపల కాస్త ఇతరులతో పాటు కాస్త కొట్లాటలు జరిగే అవకాశం ఉండబోతుంది. కాస్త కలహం జరిగే అవకాశం అయితే ఈ రోజు కనబడబోతుంది. ఎవరితో ఎలాంటి రకమైన పరిస్థితి లోపల ద్వేషం అస్సలు పెట్టుకోకండి. ప్రత్యేకంగా మీ పిల్లలు కావచ్చు, మీకన్నా పెద్దవారు ఎవరైనా ఉన్నట్లయితే ఇంట్లో సంబంధాలకి సంబంధించిన విషయం ఇంట్లో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళతో పాటు ఈ రోజు కాస్త చిన్న మతభేదాలు మనస్పర్ధలు జరిగే అవకాశాలు అయితే ఈ రోజు ఎక్కువగా ఉండబోతున్నాయి. వాని పట్ల నియంత్రణ చాలా అవసరం. అహంకారంలో ఎలాంటి రకమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ఈ రోజు ఆలోచించకుండా ఎవరికి ఇలాంటి పరిస్థితి లోపల అస్సలు హామీ ఇవ్వకండి. ప్రేమ జీవితంలో కాస్త ఈ రోజు నెగటివ్ ఇంపాక్ట్ కనబడే అవకాశం అయితే ఎక్కువ కనబడబోతుంది వృశ్చిక రాశి వారికి. అదే రకంగా మీన రాశి వారికి ఈ రోజు తొందరపాట్లు తీసుకున్న నిర్ణయాలు కాస్త లాస్ అయ్యే అవకాశం అయితే ఉండబోతున్నాయి. ప్రత్యేకంగా ఏంటంటే ఈ రోజు మీన రాశి వారికి కొన్ని విషయాల లోపల కాస్త పాజిటివిటీ అయితే మధ్యాహ్నం తర్వాత ఉండబోతుంది. కానీ మార్నింగ్ కనుక చూసుకున్నైతే ఈ రోజు మీకోసం అనుకూలంగా చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఈ రోజు కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారు డబ్బు విషయాల లోపల మరీ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఖర్చు పట్ల నియంత్రణ పెట్టుకోండి. డబ్బు ఉన్నా కూడా లేనట్టు ఉండడానికి ప్రయత్నించండి, బాగుంటారు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారు ఈ రోజు లలిత సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోవడానికి మీరు ప్రయత్నించండి. కుదిరినట్లయితే మీరు ఎక్కడైనా ఉంటారో అక్కడ దేవాలయం లోపల అమ్మవారికి ఈ రోజు పసుపు కుంకుమ దానం చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజు అదృష్టమైన రాశులు కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా వృశ్చిక రాశి ఉండబోతుంది, వృషభ రాశి ఉండబోతుంది, కర్కటక రాశి ఉండబోతుంది. దాంతో పాటు చూసుకున్నట్లయితే ఇక్కడ
కుంభరాశి కూడా కార్యక్షేత్రం లోపల ఉండబోతుంది. కార్యక్షేత్రం లోపల కాస్త బిజీ అయితే మీరు ఉంటారు. కానీ అనుకున్న పని పూర్తి చేయడానికి ప్రయత్నించినట్లయితే ఈరోజు మీకోసం చాలా బాగుంటది. శ్రీమాత్రే నమః.